తెలుగు సినీ చరిత్రను పరిశీలిస్తే వారసత్వం అనేది ఒక విడదీయరాని భాగం. తండ్రులు, కొడుకులు, సోదరులు మాదిరిగానే అక్కా చెల్లెళ్ళు కూడా సినీ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అక్కలు తొలుత హీరోయిన్లుగా అరగటం చేసి వారికి లభించిన గుర్తింపు, అవకాశాలతో చెల్లెళ్ళు కూడా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే చెల్లెళ్ళను అక్కల్ని ఓవర్టేక్ చేసి లేదా కనీసం అదే స్థాయిలో విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. కృష్ణకుమారి, రాధ, జ్యోతిక వంటి కొందరు మాత్రమే ఈ సాధారణ ధోరణికి భిన్నంగా నిలిచి తమకంటూ ఒక ప్రత్యేక సాధనాన్ని సంపాదించుకున్నారు. రాధిక, నిరోష. ప్రముఖ నటుడు ఏఎంఆర్ రాధకుమార్తెను రాధిక తమిళ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి న్యాయం కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమా ఘన విజయం సాధించడంతో ఆమె కెరియర్ సజావుగా సాగింది. గ్లామర్ పాత్రలతో పాటు నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక టీవీ రంగంలో కూడా నటిగా, నిర్మాతగా కొనసాగిస్తున్నారు. ఆమె వైవాహిక జీవితం కూడా వార్తల్లో నిలిచింది. అక్క రాధిక అండదండలతో నిరోష మహాజనానికి మరదల పిల్ల చిత్రంతో తెలుగు సినిమాల్లోకి వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించిన 7 ఏళ్ల తర్వాత రామ్కిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తెలుగు సీరియల్స్లో రీఎంట్రీ ఇచ్చిన అక్క రాధిక అంతటి పేరు తెచ్చుకోలేకపోయారు. ఇక జయసుధ సుభాషిణి గారు. పండంటి కాపురం చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన జయసుధ అసలు పేరు సుజాత. ఆమె తల్లి జోగులాంబ కూడా నటి కావడం కాకుండా ప్రముఖ నటి విజయ నిర్మలకు జయసుధ మేనకోడలు. విజయ నిర్మల ప్రోత్సాహంతో అడుగుపెట్టిన జయసుధ స్వయం కృషితో ఎదిగారు. సహజ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమెకున్న డిమాండ్ ప్రత్యేకమైంది. అయితే జయసుధ సోదరి సుభాషిణి కూడా అక్కలా హీరోయిన్గా రాణించాలనే కోరికతో సినీ రంగంలోకి వచ్చారు. శివరంజని వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్గా ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. దీంతో రూటు మార్చి శృంగార నర్తకిగా కొన్ని సినిమాలు చేసి తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చిన అక్క జయసుధ స్థాయిని చేరుకోలేకపోయారు సుభాషిణి. ఇక నెక్స్ట్ భానుప్రియ, శాంతిప్రియ. విశాల నిద్రగా పేరు తెచ్చుకున్న భానుప్రియ గ్లామర్ నాయికగానే కాకుండా అద్భుత నటిగాను రాణించారు. దర్శకుడు వంశీ రూపొందించిన సితారా, అన్వేషణ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అగ్ర కథానాయకులతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి ఆమెకు ఓ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆ వివాహం విఫలమవ్వడంతో మళ్లీ సినిమాలు, సీరియల్స్లో నటిస్తున్నారు. భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ తమ అక్క పరిచయం చేసిన దర్శకుడు వంశీ మహర్షి చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున సరసన అగ్ని చిత్రంలో అవకాశం వచ్చినా ఆ సినిమా విజయవంతం కాకపోవడంతో ఆమె కెరియర్ ఇబ్బందుల్లో పడింది. తర్వాత నిశాంతి, రేఖ వంటి పేర్లు మార్చుకున్న కలిసి రాలేదు. దీంతో పెళ్లి చేసుకుని శాశ్వతంగా సినిమాలకు దూరమయ్యారు. ఇక ఆర్తి అగర్వాల్, అదితి అగర్వాల్. నువ్వు నాకు నచ్చావు చిత్రంతో పరిచయమైన ఆర్తి అగర్వాల్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. గ్లామరస్ హీరోయిన్గా తక్కువ సినిమాల్లోనే నటించినా అవన్నీ విజయవంతమై కెరియర్ ప్లస్ అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రశ్రేణి హీరోలందరితోనూ ఆమె నటించారు. కెరియర్ సాఫీగా సాగిన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదమైంది. ప్రేమ వైఫల్యం, ఆత్మహత్య ప్రయత్నం, ప్రమాదాలు ఆమె సినీ జీవితాన్ని చెల్లాచెదురు చేశాయి. ఉజ్వల్ కుమార్ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిన ఆ వివాహం కూడా విడాకులతో ముగిసింది. మళ్లీ సినిమాలో నటించడం కోసం బరువు తగ్గించుకునే క్రమంలో ఆసుపత్రిలో చేరిన ఆర్తి 2015లో అక్కడే కన్నుమూశారు. అక్క ఆర్తి అగర్వాల్ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే అదితి అగర్వాల్ సినీ రంగంలోకి వచ్చారు. అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి అదితి కూడా మొదటి చిత్రమే. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా అవి క్లిక్ కాకపోవడంతో అతిథి నటనకు గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక శాలిని, శ్యామిలి. 7 ఏళ్ల పాటు బాలనటిగా అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి అత్యధిక పారితోషికం అందుకున్నారు శాలిని. కాదలికు, మర్యాదదై సినిమా విజయవంతంతో హీరోయిన్గా ఆమెకు ఎదురులేకపోయింది. 1999లో అమర్ కాలం షూటింగ్లో అజిత్ శాలినిని ప్రేమించి 2000లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత శాలిని నటన జీవితానికి గుడ్ బై చెప్పేశారు. అక్క బాటను అనుసరించి బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్యామిలి కూడా 11 ఏళ్ల పాటు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. శాలిని హీరోయిన్గా తెలుగు చిత్రాల్లో నటించకపోయినా శ్యామిలి మాత్రం 2009లో ఓయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా హిట్ కావడంతో 5 ఏళ్లు సింగపూర్లో ఉద్యోగం చేసి తర్వాత చెన్నై తిరిగి వచ్చి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అక్క శాలిని మాదిరిగా శ్యామిలికి అంతటి డిమాండ్ రాలేదని చెప్పాలి. ఇక ఈ అక్క చెల్లెల ఉదాహరణలు సినీ రంగంలో వారసత్వం ఉన్నప్పటికీ విజయం అనేది వ్యక్తిగత ప్రతిభ, అదృష్టం, సరైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని రుజువు చేస్తున్నాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.